కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని పండూరు పంచాయతీ ప్రస్తుతం తీవ్ర పరిశుభ్రత లోపం, సిబ్బంది కొరతతో బూజులమయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది సాక్షాత్తు ఎంపీపీ స్వగ్రామం కావడం గమనార్హం. పంచాయతీ కార్యదర్శి ఎప్పుడూ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయానికి వచ్చే సందర్శకులు సైతం అనారోగ్యానికి గురయ్యే స్థాయిలో పంచాయతీ కార్యాలయం పరిశుభ్రత లేకుండా ఉంది. గ్రామంలో పారిశుద్ధ్యంపై పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తోందని, చెత్త తొలగింపు, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ కార్యాలయాన్ని కూడా శుభ్రంగా నిర్వహించలేని కార్యదర్శి గ్రామ పారిశుద్ధ్యంపై ఎలా శ్రద్ధ చూపుతారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక సుమారు 1 సంవత్సరం నుంచి సిబ్బంది కొరత ఉన్నప్పటికీ మండల స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ఛార్జ్ కార్యదర్శుల వ్యవస్థతో పంచాయతీ పూర్తిగా నిర్వీర్యమైందని, పూర్తి బాధ్యతలతో పనిచేసే రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కార్యదర్శి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్లిపోతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కనీసం కార్యదర్శి వివరాలు కూడా చెప్పలేని స్థితిలో సచివాలయ సిబ్బంది ఉండటం పాలనా లోపాలను స్పష్టంగా చూపుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు వెంటనే పండూరు పంచాయతీపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.